सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఇన్ని చేపలున్నాయేంటి ఇక్కడ? అసలు మొత్తం ఎన్ని ఉంటాయబ్బా? 1 2 3 4. అరే ఇది భలే మెరుస్తోంది. 1 2 3 4. 1 2 3 4. ఏంటిది? 4వ నంబర్ చెప్పినప్పుడు ఇది మెరుస్తోందేంటి? శివ ఇలా చూసావా? 4వ నంబర్ కౌంట్ చేస్తుంటే ఈ చేప మెరుస్తోంది. నువ్వు బాణాన్ని వదిలేటప్పుడు 4 నంబర్లు కౌంట్ చేశాక వదులు. సరే రేవా, నేను గుర్తుంచుకుంటాను. పోటీ మొదలయ్యింది. ఇప్పుడు మనం ఆ చేప దగ్గరికి వెళ్ళాం. వెంటనే దాన్ని పట్టుకోవాలి. సిద్ధంగా ఉండండి. Okay, boss. Okay. అరే రే, గురి తప్పింది. మీరేంటి తమాషా చూస్తున్నారు? బాణాన్ని సంధించండి. Yes, boss. త్వరగా బాణం వేయి. ఏయ్! అరే ఏం చేస్తున్నావు గిరిగిట్ లాన్? బాణాన్ని నాకు గురి పెట్టమలేదు, ఆ చేపకు గురి పెట్టమన్నాను. అందరూ ఏంటి తమాషా చూస్తున్నారు? బాణాలు సంధించండి. కమాన్ హరీ అప్. త్వరగా. శివ కూడా మన వెనకాలే వచ్చేసాడు. శివానా, వాడికి ఇడ్లీ దోశ వెంటనే ఇవ్వండి. మనకంటే ముందు వెళ్ళకూడదు. Okay, boss. ఇప్పుడే నేను ఆ చేపను పట్టుకుంటాను. అటు చూడు, లడ్డు సింగ్ అంకుల్ పైకి వెళ్ళిపోయారు. శివా! సారీ ఫ్రెండ్స్, మనం ఈ కాంపిటీషన్లో గెలవాలంటే ఇక్కడ నుంచి నేను ఒంటరిగానే వెళ్ళాలి. కాబట్టి మీరందరూ సైకిల్ నుంచి కిందకి దిగండి. ఓకే శివ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను అర్థం చేసుకొని మంచి పని చేశారు. Bye, Shiva. All the best. నేనిప్పుడు చాలా చాలా మ్యాడ్ అయ్యాను. నేనెవరో శివాకి ఇప్పుడు చూపించబోతున్నాను. ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. సరే రేవా, నేను గుర్తుంచుకుంటాను.
నాయక ఇదిగోండి మీ ఫిష్ ని పట్టుకోండి. చాలా సంతోషం. ఈ రోజు కాంపిటీషన్ లో మీరే గెలిచారు. అందువల్ల ఈ రోజు రాత్రి మనం గెలుపుని పండగ చేసుకుందాం. పండుగ చేసుకోవడానికి అన్నిటినీ సిద్ధం చేయండి. నువ్వు ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చావా, ఫ్లోటోరియం తీసుకోవడానికి వచ్చావా చెప్పు. మిత్రులారా, ఈ రోజు నా అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు తనకి ఆయుష్ని గట్టిగా ఉంచాలి. మీరు కేక్ కట్ చేయట్లేదా? కేకా అంటే ఏంటి? మేము బర్త్డే రోజున ఒక డిష్ ని తయారు చేశాము. దాన్నే మేము కేక్ అని అంటాము. అలా అయితే కేక్ ని రెడీ చేయండి. నేను కేక్ ని తింటాను. కేక్ ని ఇక్కడ తయారు చేయలేము. కేక్ కావాల్సిన పదార్థాలు ఇక్కడ లేవు కదా. లేదు, నేను కేక్ తినాలి. నేను ఇప్పుడే కేక్ తినాలి. నేను కేక్ తినాలి. నువ్వు ఇప్పుడు నాకు ప్రిన్స్వి. కేక్ ఇలా కావాలి. పట్టు పెట్టకూడదు. కేక్ చెప్పేది విను. కావాలి. మీరు కేక్ గురించి చెప్పకుండా ఉండాల్సింది. ఇక ప్రిన్స్ కేక్ తినకుండా ఊరికే ఉండడు. ఎందుకంటే తనకు చాలా పట్టు అరే వీడు కూడా ఇక్కడికి వచ్చేసాడా? ఇతనెవరు? అమ్మా నాకు భయంగా ఉంది. వీళ్ళు ఎవరు? డెలివరీ బాయ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? అరే ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? ఇదేదో మ్యాజిక్ లా ఉంది. మ్యాజికే, ఇది మ్యాజిక్ కాదు, దీన్నే సైన్స్ అంటారు. ఒక 1000 సంవత్సరాల తర్వాత మీరు దీన్ని అర్థం చేసుకుంటారులే. ఆపండి, ఇతను కూడా మా స్నేహితుడే. ప్రిన్స్ కోసం తను కేక్ ని తీసుకొచ్చారు. రండి సైంటిస్ట్ అంకుల్, మనం వెళ్ళి కేక్ ని ప్రిన్స్ కి ఇచ్చేద్దాం. ఇదిగోండి ప్రిన్స్ రోమీ, మీకోసం కేక్ తీసుకొచ్చా. అరే కేక్ వచ్చింది బాస్. నాకు తినాలనిపిస్తుంది బాస్. వీళ్ళందరూ ఇక్కడికి పిక్నిక్ వచ్చినట్టు సంతోషంగా ఉన్నారు. ఇడ్లీ దోశ తినాలి. టైగర్ ప్యాంథర్ వెళ్ళండి. సేనాచార్య ఉండే చోటికి వెళ్ళి వైర్లన్నిటినీ కట్ చేయండి. కరెంటు పోయేలా చెయ్యండి. త్వరగా వెళ్ళండి. ఓకే బాస్. అరే నా చెంబు దగ్గర ఎందుకయ్యా ప్లే చేసావు? దీన్ని చెంబు దగ్గర ఇలా ప్లే చేయకూడదు. దీన్ని ఇలా తాళ మీద పెట్టుకోవాలి. అర్థమైందా? ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో తెలుసా? ఓకే ప్రిన్స్, ఇప్పుడు కేక్ కట్ చేయండి. హా, పళ్ళతో కాదు, ఈ కత్తితో. మ్యాడ్ మండోసా నన్నే గమనిస్తున్నాడు. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. శివ, నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళి తీరాలి. లేదంటే ఈ మెండోసా తన మనుషుల్ని నా ల్యాబ్కి పంపించి ఏమైనా వైర్స్ని కట్ చేయమని చెప్తాడు. నువ్వు వీళ్ళకి ఒక మంచి ఫ్రెండ్ అయిపోయావు. ఎలా ఉన్నారు సైంటిస్ట్? చాలా ఏళ్ల తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఏంటి మీరు నాతో మాట్లాడకుండా వెళ్తున్నారు? అరే కొంచెం సేపు మాట్లాడి వెళ్ళండి. గిరిగిడ్ లాల్, వాడిని పట్టుకొని ఉండొచ్చు కదా. అందరూ లేచి డాన్స్ ని ప్రారంభించండి. నువ్వు నాతో డాన్స్ చేస్తావా? yes, ఖచ్చితంగా. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు?
అరే ఏంటిది అదిలా డిస్కనెక్ట్ అయింది ఏమైంది ఒకసారి చూస్తాను అరే ఇదిలాగా ఈ ప్లగ్ అలా బయటకు వచ్చింది అరే ఇదిలా సాధ్యం ముందు ఎవరు దెబ్బలు తింటారో వాళ్ళు ముందుకు రండి వైర్ ని కట్ చేయమని మాకు బాస్ ఆర్డర్ ఇచ్చాడు అందుకే మేము ఇక్కడికి వచ్చాం మాకేమీ తెలీదు పారిపోదాం పదరా మళ్ళీ ఇటు పక్కకు అసలు రాము శివ నీకేం కాలేదుగా నేను బానే ఉన్నాను. అసలు నాకేమైంది? మ్యాగ్మండోషా మనుషులు నా ల్యాబ్కి వచ్చి నీ వైర్ని కట్ చేశారు. అందువల్లే నువ్వు అక్కడ మైకులో ఉన్నావు. ఇక నువ్వేం కంగారు పడక్కర్లేదు శివ. నువ్వు భయపడకుండా పని చూసుకో అక్కడ. నేను బాగానే ఉన్నాను. మీరు తాతయ్యని వెంటనే మీ ల్యాబ్కి రమ్మని చెప్పండి. అప్పుడు కూడా ఇంకా ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళ సంగతి ఆయన చూస్తారు. అలాగే నేను ఆయన ఇక్కడికి రమ్మని చెప్తాను. ఫ్రెండ్స్, నేను వెళ్ళి మ్యాడ్ మెండోజాని ఫాలో చేసి వాడిని ఆపుతాను. మీరు నా వెనకాలే వస్తూ ఉండండి. నాయక, ప్రిన్స్, ప్లీజ్ మీరు కూడా రండి. మాకు మీ సహాయం అవసరం అవుతుంది. నువ్వు దిగులు పడకు శివ. నేను నీకు తోడుగా ఉంటాను. ఏ సాయం కావాలన్నా చెప్పు, నేను నీకు చేయడానికి సిద్ధంగా ఉంటాను. అరే, ఆ ఫ్లోటోరియం కొండ ఎక్కడుందో చెప్పు. అదిగో వచ్చేసాం, అక్కడికి వెళ్ళండి. మౌంటైన్ ఆఫ్ ఫ్లోటోరియం ఇదే. దొరికింది. నీకు రాయి దొరికింది కదా, ఇక నేను వెళ్ళొచ్చా? సరే, త్వరగా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు ఇక్కడి నుంచి. మంచి విషయం, నేను తప్పించుకున్నాను. చాలా భయపడ్డాడు. అలా చూడండి, ఎలా భయపడి పారిపోతున్నాడు. త్వరగా రండి, ఇక్కడున్న వాటినన్నిటిని మనం తీసుకోవాలి. కమాన్, వావ్, పని మొదలు పెడదామా? అన్నిటినీ చిన్నవిగా మార్చేస్తాను. త్వరగా వెళ్ళి వాటన్నిటినీ మీ బ్యాగులో వేసుకోండి. వెళ్ళండి. ఇకపై ఏ శక్తి ప్రపంచంలో నన్ను అడ్డుకోలేదు. దొరికేసింది బాస్. వెరీ గుడ్ బాస్, మీ రాయిని ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే వేరే రాయిగా కూడా ఉండొచ్చుగా. యు ఆర్ రైట్ గిరిగిట్ లాల్. ఇప్పుడే చెక్ చేద్దాం. అరే ఏంటిది, ఈ రాయి పేర్లేదు. మరో రాయిని తీసుకురా. బాస్, ఈ రాయిని చెక్ చేయండి. ఇప్పుడు చూద్దాం.
ఏంటిది? ఈ రాయి కూడా పేర్లేదు. మరో రాయి తీసుకురా, వెళ్ళు. బాస్ నారాయణ చూడండి. ఇది ఆ రాయి కాదు. అయితే బాస్ దీన్ని చూడండి. ఇది కూడా కాదు. బాస్, ఇది ఇది కాదు. చూడండి. సరైన రాయిని వెతికి తీసుకురావడం మీకు చేత కదా? త్వరగా వెళ్ళండి, వెళ్ళి సరైన రాయిని వెంటనే తీసుకురండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి ఆ రాయిని వెతుకుపో. బాస్ ఎప్పుడు నా గురించి ఆలోచించరు. ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు. ఇది ఎవరు రాయా? అరే ఏం చేస్తున్నావు గిరిగిట్ లాల్? లేదు లేదు, నేనేమి చేయలేదు బాస్, నన్ను నమ్మండి. ఇలా చూడు గిరిగిట్ లాల్, నిన్ను ఎవరు కొట్టరు. నువ్వెందుకు దాక్కుంటున్నావు? బయటకు వచ్చాయి. వస్తున్నాను బాస్. చెప్పండి బాస్, ఏం ఏ రాయిని చెప్పాలనుకుంటున్నారు? విసిరేసావు? ఏ రాయని చెప్పు. ఎర్ర రాయినా? అయితే వాటన్నిటిని ఇలా తీసుకురా త్వరగా. తీసుకోండి బాస్, ఎర్ర రాళ్ళు. ఆ ఎర్ర రాయే ప్లోనోటోరియం రాయి. అందరూ వెళ్ళండి, ఆ ఎర్ర రాయి ఎక్కడైతే ఉందో వాటన్నిటిని తీసుకోండి. boss. వెళ్ళండి, త్వరగా తీయండి. ఓకే బాస్. బాస్ భూకంపం వచ్చేలాగా ఉంది బాస్. ఏంటిది? జైంట్ స్టాచ్యూనే నేను ఆ విలేజ్ లో చూసింది. ఇప్పుడు దీన్ని కూడా చిన్నదిగా చేశారంటే నేను ఈజీగా పట్టుకుంటాను. ఆ తర్వాత దీన్ని ముక్కలు చేసి తీసుకువెళ్తాను. అదే గనక జరిగిందంటే నేను అందరికంటే గొప్ప ధనవంతుడిని అవుతాను. లేదు 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 లేదు, వద్దు వద్దు వద్దు, మేము సరెండర్ అవుతాం. త్వరగా వచ్చేసాయి. వీడికి ఇప్పుడే సరైన పాఠం నేర్పిస్తాను. నా తుపాకీ ఎక్కడ కనిపించదు. బాస్ మీరు చూస్తే చాలా బలంగా ఉన్నాడు. మనం త్వరగా రా. త్వరగా రా, పారిపో. వీడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అనుకుంటాను. అందుకని మనకు దొరికిన రాళ్లతోనే మనం గొప్ప ధనవంతులం అయిపోదాం. అవి చాలులే మనకి. టైగర్, త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి మీ దగ్గరికి తీసుకెళ్ళు. త్వరగా రిమోట్ బటన్ ని ఆన్ చేయి. హలో బాస్, రిమోట్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాను. ఏంటి టైగర్, కామెడీ చేయడానికి ఇది సరైన సమయం కాదు. త్వరగా నువ్వు ఆ రిమోట్ ద్వారా మన చోటికి తీసుకువెళ్ళు. ఏంటి బాస్ మీరు అనవసరంగా మేమేం మాట్లాడుతున్నాం? మేము పానీపూరి తింటూ ఉన్నాం. ఆ కుంఫు ఎక్స్పర్ట్ సేనాచార్య దగ్గర ఇప్పుడే తన్నులు తిని వచ్చాం. చాలా ఆకలేసింది బాస్, అందుకే మేము పానీపూరి తిని వచ్చాం. అరే రే, వీడు కూడా వచ్చాడు. ఆల్రెడీ మనం సమస్యల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ శివ కూడా వచ్చి పడ్డాడే. వీడు మనల్ని ఫాలో చేయడం ఆపడం లేదు. సరే టైగర్, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. మన డెన్ చాలా దూరంలో ఉంది. ఇప్పుడు మనకంత సమయం కూడా లేదు. అందుకని ఎక్కువ మంది మన వాళ్ళని వెంటనే తీసుకొచ్చి ఆ సైంటిస్ట్ ని మీరు కొంచెం సేపు బిజీగా ఉంచారంటే అదే సమయంలో వైర్ ని కట్ చేసేసి బ్లాస్ట్ చేసేయండి. వీళ్ళందరి కథ అంతమైపోవాలి. ముందుగా ఆ శివ వైర్ ని కట్ చేయాలి. అట్లీస్ట్ శివ దగ్గర నుంచి తప్పించుకుంటే అది పెద్ద విషయమే. త్వరగా వెళ్ళు. ఈయన ఎలా ఇక్కడికి వచ్చారు? ఈయన స్టాచ్యూని నేను గ్రామంలో చూశాను కదా. అలాంటి ఆయనకి ఇలా ప్రాణం వచ్చింది. హలో హలో, నేను మీ స్నేహితుడిని. నా మాట వినిపిస్తోందా? వి ఆర్ ఫ్రెండ్స్. హలో. వైర్ కట్ చేయడానికి ముందు నేను పాడే ఒక పాటని విను. అరే, సైంటిస్ట్ మొహం ఎలా మారిపోయింది?
రండి రండి వచ్చి నేను పాడే పాటని బాగా వినండి. అరే నేను మీ సంగీతాన్ని వినడానికి ఇక్కడికి రాలేదు గాని నువ్వు వైర్ కట్ చేయరా. దాని మీద చెయ్యి పెట్టండి, చెయ్యి కట్ చేసేస్తాను. హయ్యా! అరే మళ్ళా సైంటిస్ట్ వచ్చేసాడు. ఒరే పారిపోరా, పదరా, రండి తాతగారు, వాళ్ళకి పాట నేర్పిద్దాం. మన మిత్రులు వాళ్ళ దగ్గర ఇరుక్కున్నారు, పదండి మనం వెళ్ళి కాపాడదాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.